అంటే మామూలు స్నానం కాకి స్నానం. స్నానం చేసేటప్పుడు అప్పుడు అసలు యథార్థంగా అయితే ముందు 3 మాటల నీళ్లు తీసి తల మీద చల్లుకోవాలి, చల్లుకుని స్నానం చేయాలి. రోజు శిరస్నానం చేయాలి పురుషుడు. స్త్రీ రోజు శిరస్నానం చెయ్యమని శాస్త్రంలో చెప్పలేదు. సరే, సభాముఖంగా నాకు కొన్ని చెప్పడం డెలికేట్గా ఉంటాయి. అందులో కొన్ని విషయాల్లో పురుషుడు మాత్రం, అంటే ఇది నేను ఇవాళ వేదిక మీద చెప్తున్నాను, నా ఎందుకు తప్పు పట్టకండి, ఒక మంచి చెప్పాలని చెప్పాను. గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళం కాబట్టి భార్యా సంగమం చేసినటువంటి పురుషుడు మరునాడు తలస్నానం చెయ్యకుండా ఏదీ ముట్టుకోకూడదు, పూజా మందిరంలోకి అసలు వెళ్ళకూడదు. తలస్నానం చేసి వెళ్ళాలి తప్పకుండా. తలస్నానం మాత్రం ఆ రోజున పడుతుందండి పడదండి కుదరకుండా వేడి నీళ్లు స్నానం చేసైనా కనీసం వెళ్ళాలి పూజా మందిరంలో, లేకుండా వెళ్ళడానికి వీలు లేదు. ఇది నేను ఒక పవిత్రమైన భావనతో జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి మార్గంగా చెప్పాను కానీ అది కోటేశ్వరరావు అనవసరంగా ప్రస్తావన చేశారేమో అన్న భావనతో అనుకోకండి. అదొక పవిత్ర భావనతో చెప్పాను.